Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబును ఇరకాటంలో పెట్టిన అదానీ ఆ 25 కోట్లు. తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అదానీ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది. ఏపీ మాజీ సీఎం జగన్కు అదానీ విద్యుత్ ఒప్పందాల కోసం ముడుపులు ఇచ్చారనే ఆరోపణలు తెర మీదకు వచ్చాయి. అదానీతో ఒప్పందాలపైన జేపీసీ కోసం కాంగ్రెస్ పార్లమెంట్లో నిరసనలకు దిగింది. రేవంత్ సర్కార్ తమకు అదానీ ప్రకటించిన విరాళం తిరస్కరించింది. మరి ఇప్పుడు చంద్రబాబు ఏం చేయబోతున్నారు? రేవంత్ నిర్ణయాన్నే ఫాలో అవుతారా? ఆ దిశగా నిర్ణయం తీసుకుంటారా? అదానీ ముడుపుల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అదానీతో రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఒప్పందాలపైన చర్చ మొదలైంది. జగన్ సీఎంగా ఉన్న సమయంలో సెకీతో ఒప్పందాల కోసం అదానీ ముడుపులు చెల్లించారని అమెరికా కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. ఈ వివాదం రాజకీయంగా దుమారానికి కారణమైంది. తాము కేంద్రంతో ఒప్పందం చేసుకున్నామని అదానీతో కాదని వైసీపీ చెబుతోంది. తమ హయాంలో సెకీతో చేసుకున్న ఒప్పందాలను చంద్రబాబు రద్దు చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఈ వివాదం పైన ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహాతో పాటుగా జాతీయ స్థాయిలో బీజేపీ మూడ్కు అనుగుణంగా ముందుకు వెళ్లాలని భావిస్తోంది. జగన్ను టార్గెట్ చేస్తూనే బీజేపీతో సమస్యలు రాకుండా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు ఈ వ్యవహారం పైన ఎక్కడా కూటమి నేతలు తమ ఆలోచన స్పష్టం చేయలేదు. తాజాగా ఢిల్లీలో స్పందించిన పవన్ ఈ వ్యవహారం చంద్రబాబు అధ్యయనం చేస్తున్నారని మాత్రమే చెప్పుకొచ్చారు. అటు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదానీ ముడుపుల వ్యవహారం వేళ ఎటువంటి వివాదాలకు తావు లేకుండా తమకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కోసం అదానీ సంస్థలు ప్రకటించిన 100 కోట్ల విరాళం తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నిధులు తమకు పంపవద్దంటూ తెలంగాణ ప్రభుత్వం అదానీ గ్రూప్కు లేఖ రాసింది. దీంతో ఇప్పుడు ఏపీలోనూ చర్చ మొదలైంది. విజయవాడలో వరదలు వచ్చిన సమయంలో అనేక మంది ఏపీ ప్రభుత్వానికి సహాయక చర్యల కోసం భారీగా నిధులు ఇచ్చారు. ఆ సమయంలోనే అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీ 25 కోట్లు ఏపీ సీఎం చంద్రబాబును కలిసి విరాళం అందించారు. ఇప్పుడు అదానీ పైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జగన్కు ముడుపులు ఇచ్చారనే అంశంపైన దుమారం చెలరేగుతోంది. అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వానికి వచ్చిన అదానీ విరాళం తిరస్కరించారు. దీంతో సీఎం చంద్రబాబు సైతం రేవంత్ తరహాలోనే తమ ప్రభుత్వానికి వచ్చిన అదానీ విరాళం తిరస్కరిస్తారా అనే చర్చ మొదలైంది. అదానీ విరాళం చంద్రబాబు తిరస్కరిస్తే రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది పొలిటికల్ సర్కిల్స్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మరి చంద్రబాబు నిర్ణయం ఏంటనేది చూడాలి.